ఈరోజు నర్సిపట్నం మున్సిపాలిటీకి సంబంధించి బలిఘట్టంలో సుమారుగా కోట్ల విలువ చేసే భూమి ఇది. అంటే అన్నవరం దేవస్థానానికి సంబంధించిన భూములు ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా సుమారుగా 56 సంవత్సరాల నుంచి కూడా మరి ఈ భూములన్నీ కూడా వేలంపాట ద్వారా రైతులకు ఇచ్చి, ఆ రైతులందరూ కూడా ఇందులో పంటలేసుకునే కార్యక్రమం చేస్తున్నారు గత కొన్ని 50, 60 సంవత్సరాల నుంచి కూడా. అయితే ఇప్పుడు చూస్తే ఇక్కడ చూస్తే మెగా కంపెనీ అని చెప్పి ఒక బోర్డు అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు అక్కడ. ఇది చూస్తే ఇదంతా కూడా సోలార్ ప్రాజెక్ట్ అంతా కూడా చూడడం జరిగింది. అంటే సుమారుగా నెల రోజులు 2 నెలల నుంచి కూడా చేస్తున్నట్టుగా మాకు తెలిసింది గానీ, ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి చూడలేదు. మేము అనుకోలేదు. దాని గురించి మన పార్టీ ఆధ్వర్యంలో మరి ఒకసారి చూడాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. అయితే నేను అంటుంది ఏంటంటే ఈరోజు సుమారుగా ఈ బలిఘట్టం, ఈ అన్నవరం దేవస్థానానికి సంబంధించి భూములు ఏమున్నాయో సుమారుగా సర్వే నెంబర్ 647లో 18 ఎకరాలు ఇది. అలాగే 648లో 12 ఎకరాలు 20 సెంట్లు. అంటే సుమారుగా 30 ఎకరాల పైగా ఈ ప్రాజెక్ట్ అంతా కూడా 30 ఎకరాల్లో చేస్తున్నారు ఇదంతా కూడా. అయితే ఇందాక చెప్పినట్టు సుమారు ఈ ఈ పని ఇవన్నీ కూడా ఈ భూమిలో గత కొన్నాళ్ళ నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా మరి పంటలు వేసుకుంటున్నారు చాలా మంది రైతులు. మొన్ననే కూడా లేటెస్ట్‌గా సుమారుగా 2022 ఆగస్టు నుంచి మొన్న 2025 ఆగస్టు వరకు కూడా ఒక ఇద్దరు రైతులు ఈ ప్రాంతంలోనే ఈ భూమిలోనే ఏదైతే అన్నవరం దేవస్థానం సంబంధించిన భూములు ఉన్నాయో సర్వే నెంబర్ 647, 648లో ఇక్కడ బీర బీరకాయలు గానీ, అలాగే ఆగాకరాయి గానీ, కూరగాయలన్నీ కూడా ఇందులో పండించారు. ఆగస్టులో ఎప్పుడైతే ఇవాళ టైం అయిపోయిందో 2025 ఆగస్టులో వెంటనే నెక్స్ట్ మళ్ళీ వేలం వేయాలి. మళ్ళీ వేలం పాట పెట్టి మళ్ళీ ఎవరైనా రైతులు వస్తారని చెప్పి చేయాలి. కానీ ఈ ఈ ప్రభుత్వం ఈ 3 నెలల నుంచి పెట్టకుండా ఏదో మెగా కంపెనీకి ఇచ్చినట్టుగా మాకు తెలిసింది ఇది. అయితే అంటున్నది ఏదంటే మీరు అనుమతులతో చేయండి తప్ప అనుమతి లేకుండా మాకు తెలిసింది నిన్న మేము ఏదైతే సత్యనారాయణ స్వామి దేవస్థానం ఉన్నారో అధికారులు వాళ్ళతో మేము మాట్లాడితే ఇక్కడ సోలార్ ప్రాజెక్ట్ ఏదో పెడుతున్నారట మీ భూముల్లో ఎంతవరకు అంటే మేము ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి వారు క్లియర్‌గా చెప్పడం జరిగింది. మరి పర్మిషన్ ఇవ్వలేనప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి అడగడం కూడా జరిగింది మేమందరం కూడా. అయితే మేము ఒక్కటే అంటున్నాం మీరు ఈ రోజు సోలార్ పెడతారా, ఇంకోటి పెడతారు, ఇంకోటి ఏదైనా పెట్టుకోండి మీరు. కానీ ఇక్కడ అనుమతులతో చేయాలని చెప్పి మా ఉద్దేశం. ఇక్కడ స్పీకర్ అయ్యన్న పాత్రి గారు ఉండి స్పీకర్ అయ్యన్న పాత్రి గారి సమక్షంలో జరుగుతుంది ఇదంతా. ఎందుకంటే స్పీకర్ గారికి తెలియకుండా ఇదేం జరగదు. ఇన్ని కోట్ల ప్రాజెక్టు కోట్ల విలువ చేసే భూమిలో సుమారుగా 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు లీజులు తీసుకొని ఒక పెద్ద సోలార్ ప్రాజెక్ట్ పెడతారంటే స్పీకర్ అయ్యన్న పాత్రి గారికి తెలియకుండా జరగదు. అయ్యన్న పాత్రి గారి సమక్షంలోనే అయ్యన్న పాత్రి గారి కన్సర్న్‌లోనే జరుగుతుంది ఈ ప్రాజెక్టు. కానీ మేమంటున్నామంటే చేసుకోండి ప్రాజెక్ట్ మేము అనట్లేదు. మేము అడ్డుపడడానికి ఏం లేదు. ఈ ప్రాజెక్ట్ అనుమతులతో చేయాలి ప్రభుత్వం అనుమతులు. నాకు తెలిసి ఈ రోజుకి కూడా ఒకటి కూడా రాలేదని చెప్పి మాకు తెలిసింది. అందుకని ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాం. ఇప్పుడు వెంటనే ఈ రోజే మేము ఆర్‌డీఓ గారికి, ఇక్కడ డీఎస్పీ గారికి కంప్లెయింట్ చేస్తాం. ఎవరైతే అక్రమంగా అనుమతులు లేకుండా ఏదైతే చేస్తారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఒకటి. అలాగే గౌరవ కలెక్టర్ గారికి, అలాగే గౌరవ ఎస్పీ గారికి కూడా ఇప్పుడు ఫిర్యాదు చేసే కార్యక్రమం చేస్తాం గనుక వెంటనే ఇప్పటికైనా సరే మరి అధికారులందరూ కూడా దీనిపై అధికారికంగా అనుమతులు లేకుండా చేస్తున్నందుకు వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి రేపు రాబోయే రోజుల్లో కానీ మళ్ళీ కానీ ఈ అనుమతి లేకుండా చేస్తే మాత్రం పార్టీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఆందోళనకార్యం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరొకసారి స్పీకర్ అయ్యన్న పాత్రి గారికి చెప్పేది ఏంటంటే మీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రాజెక్ట్‌ని అనుమతులతో చేయండి తప్ప అనధికారికంగా అధికారం ఉంది కదని చెప్పి అనధికారికంగా కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే భూమిలో మీరు మరి దారాదత్తం చేసే విధంగా ప్రైవేట్ వారికి చేయవద్దని చెప్పి మీ ద్వారా అయ్యన్న పాత్రి గారికి చెప్పడం జరుగుతుంది. నమస్కారం సార్.